రెడ్డి నర్సరీ గుంటూరు ద బెస్ట్ క్వాలిటీ. ట్రైన్ మనం కొబ్బరి మొక్కలు లోడ్ చేస్తూ ఉన్నాం. రైతులు మన మధ్యలో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శేఖర్ అండి. ఎస్ సార్. తిరుపతి నుంచి మిండ్రా విలేజ్. ఎస్ సార్. మేము ఒక 12 ఎకరాల్లో డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టాలని ప్లాన్ చేస్తూ ఈ బౌండరీస్లో ఒక 4 రకాల ఈ కొబ్బరి చెట్లు పెట్టాలనుకున్నాము. అందులో గంగా ఒకటి, రామ్ గంగా ఒకటి, తర్వాత టీవైఎల్ టీవైఎల్ ఒకటి, ఎస్ సార్, ఎంఓడి. ఎస్. ఈ 4 ఒక్కొక్క ప్లాంట్ ఒక 50 కౌంట్ చేసుకొని ప్లాన్ చేస్తున్నాం. సార్ స్పేస్ ఎంత తీసుకున్నారు? 20 నుంచి 25 వరకు ఫీట్ తీసుకుంటున్నాం. అంటే 2 చెట్ల మధ్య దూరము ఒక 20-25 ఫీట్లు ఉన్నాయి యావరేజ్గా. యావరేజ్ తీసుకొని ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, ప్లాంట్స్ ఎలా ఉన్నాయి? అంటే చాలా హెల్తీగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు వచ్చాము. సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డేనే చూసాము, కొద్దిగా బాగా ఇంప్రెస్ అయ్యాము. ఎస్ సార్. మాకు చాలా చోట్ల చూసాము కానీ వాళ్ళు కూడా ఈ రకమే చెప్తున్నారు. మాకు చూసినప్పటికే కొంత చాలా ప్లాంట్ చూస్తే హెల్దీ healthy అనిపించింది, అనిపించింది సెలెక్ట్ చేసుకోవడం కాబట్టి జరిగింది. ఇమీడియట్గా మేము సెలెక్ట్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ. కొబ్బరి వచ్చేసరికి కొన్ని ప్రాంతాలకే పరిమితమైనది కొన్ని దినాల క్రితం. కానీ ఈ నూతన రకాలు అనేవి, పొట్టి రకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి పరిమితమైన కొబ్బరి సాగు అనేది ఈ రోజున నేటి దినాల్లో తెలుగు రాష్ట్రాలంతా కూడా వ్యాపించి ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే పొట్టి రకాలు అనేవి అందుబాటులోకి వచ్చినాయి. పొట్టి రకాలు అన్ని వెరైటీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.